రక్షకుడిగా ఇచ్చడం వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నేను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. నేను లేచిన తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడని నేర్పించుకుంటూ నీ యోగ్యులను గాను మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం మోకరించి వారంగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాం. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొట్టిని. భక్తిహీనుల పార్శ్వములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. చేయాలని అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపు. 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోఫెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోఫెహాదు హోషేరు కుమారుడు గిలాదు మనవడను మాకీరు మున్మనవడనై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహల్లా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునంత మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజుల ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాము సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోలేదా? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకు దయచేయమండ్రి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోఫెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని యెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇయ్యవలెను. వాడు తన స్వాధీనపరుచుకొను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. ఇంతటితో మొదటి పాఠము రెండవ పాఠము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు.
ఈ దినములకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. కాబట్టి మేము త్రోవను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమేత్రేకేకును మరునాడు నెల్లికేరుకును అక్కడ నుండి ఫిలిప్పుకును వచ్చింది. మసిదోనియా దేశములో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణములు, రోమేల ప్రకాశ స్థాప్యమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములలో ఉంటుంది. విశ్రాంతి దినమును గనిమి దాటి నది తీరమున ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్మి తుయాతైరు పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలవాడని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇంతటితో రెండవ పాఠము. లోకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం. ప్రభు వారికి అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను. ఆకలి కొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను పొట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు ఆయన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులకు సెలవించినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ముందుగా మనం అనుకున్నట్లుగానే ఒక 5 సాంగ్స్ బిషప్ పల్లి గారు మనకి స్పెషల్గా మరి ప్రింట్ చేసి పంపించారు. వాటిని నేను ప్రింట్ తీసి అందరికీ నేను సీట్లో పెట్టించాను. వాటిలోంచి మరి రెండవ పాట కొంతమందికి ట్యూన్స్ కూడా ఫోన్లో పంపించాను. దాన్ని బట్టి అమ్మగారు పాడతారు. అమ్మగారు కనుక మనమంతా కూడా ఒకే కలర్ శారీస్తో ఉన్నాం కాబట్టి మీరు ధైర్యం చేసి ముందుకు రాగలిగితే నిలబడి ఇక్కడ పోడియం దగ్గర ఒకే గీతాన్ని ఒకటిగా మనందరం ఒకటిగా నిలబడి పాడాలనేది నా కోరిక. Yeah.
మన సంఘంలో మరి స్త్రీల మైత్రి ఆదివారం సందర్భంగా మీరు సంఘంలో ఎటువంటి కొంచెం సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, మనం చేస్తున్నటువంటి మంచి పనులైతే ఒక పొగడత కానివ్వండి, ఇంకొంచెం మనలోంచి మార్పు రావాలంటే దాన్ని మనం ఎలా స్వీకరించాలి, ఎలా ఆనందించాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటూ మరి మైక్ పాస్ చేస్తూ ఉంటారు. మీ అభిప్రాయాలు ఒక్క మాటలో తెలియచేయాల్సిందిగా, అంతా ఒక 10 నిమిషాల్లో ముగించాల్సిందిగా మరి కోరుతున్నాను. మైక్ పాస్ చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియచేయాల్సిందిగా మనం చేస్తున్నాం. గారికి వందనాలు. నేను ఈ సంఘానికి చిన్న సలహా ఏంటంటే, మన సంఘంలో ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు, ఏదైనా గొడవలు జరిగే సందర్భాలు వచ్చినప్పుడు, ప్రార్థన మధ్యలో దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు లేదా ఇంకా పాటలు పాడుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఆ గొడవలు సంఘంలో జరగడం చాలా బాధగా అనిపించింది. సంఘం అనేది చాలా ప్రశస్తమైనది కాబట్టి అందరూ దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పే మాట ఏంటంటే, అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కొద్ది సమయం ఓపిక పట్టి చర్చ అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా ఎందుకు ఆ గొడవ వచ్చింది అనేది కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటే బాగుంటుందని నా చిన్న సలహా. అంతే. అందరికీ వందనాలు. అలాగే కౌన్సిలర్ గారికి, అయ్యగారికి వందనాలు. నా సలహా ఏంటంటే, ప్రతి శుక్రవారం నాడు 4-5 కాకుండా సంఘమందరం మన చర్చిలో దేవుని సన్నిధిలో గడిపి ఆనందంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఎవరు కూడా అవాయిడ్ చేయడానికి లేదు. స్వప్న దయచేసి మనం చేస్తున్నాను. మాకు 1 డే రిట్రీట్ జరిగింది బిషప్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో. ఇన్స్ట్రక్షన్స్లో ఒక భాగం. దయచేసి స్వప్న గారు నా మాట ఆలోచించండి. ఒక్క మాట మీ తరఫున అందరూ వినిపిస్తారని నా మాట. చెప్పలేకపోతున్నాను. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి అందరూ ప్రార్థన చేస్తారండి. పిల్లకాడ ఉన్నా లేకపోయినా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే మన సంఘస్థులు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తారు. అలాగే అందరూ శుక్రవారం ప్రార్థనకు రావాలి. మరి ముఖ్యంగా నేనే రావాలి. ఈ కొద్ది మాట దేవుడు దీవించుగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకు, సంఘ పెద్దలకు, అలాగే అయ్యగారికి, అలాగే ప్యారిష్ మెంబర్ గారికి, కమిటీ చైర్మన్ మెంబర్ గారికి నా వందనాలండి. నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలోనూ స్త్రీలమైనా పురుషులమైనా ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మొన్న స్త్రీల మైత్రి విషయంలో మనిషికి వచ్చి 100 అడగలేదు, 1000 అడగలేదు. ఒక మనిషికి వచ్చి 180 రూపాయలు చొప్పున అడిగాము. దాన్ని కూడా చాలామంది నిరాకరించారు. అలాగే ఒకే రకాలు చీర కట్టుకోవాలని అన్నప్పుడు దాని కాస్ట్ కూడా ఎంతో పెట్టలేదు, 500 పెట్టాము. అయితే అడిగినప్పుడు చాలామంది వ్యక్తులు మేము ఈ సంఘానికి రాము, మేము ఈ సంఘస్థులము కాదు అని అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని అడిగేది మాకుగా కాదు, అవి మీకు దేవుడికి ఇస్తే దీవెనలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయంలో సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మగారికి, కౌన్సిల్ మెంబర్ గారికి, పెద్దలకి అందరికీ నా వందనాలండి. అందరూ కూడి ఈ రీతిగా అందరూ స్త్రీల మైత్రిలో అందరూ యూనిఫామ్గా చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే కూడుకుని అందరూ పాడిన పాటలు కూడా చాలా ఆనందంగా కలుగుతున్నాయి. ఎంతో సంతోషకరము. అలాగే ఏదైనా గొడవలు వచ్చినా, ఏదైనా సందర్భాలు వచ్చినా అందరూ కూర్చుని మాట్లాడుతుంటే పెద్దలందరూ కూడి ఒక మాట మీద తీసుకునే నిర్ణయం అందరికీ తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ రీతిగా చేయాలని అందరూ అలాగే మరి ముఖ్యంగా అక్కడ బలహీనత్వం అని రాలేకపోతున్నాను. నేనుగా ట్రై చేస్తాను రావడానికి. నన్ను క్షమించండి. వందనాలండి. ఇలా సంఘం అంతా సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ప్రతి వారం ఇలాగే ఉండాలి, సంతోషంగా దేవుళ్ళు ఎదగాలని నా ఆశ అండి. శుక్రవారం కూడా ఇలా గుడంతా నిండిపోతే ఎంతో బాగుంటుందండి. కానీ రాలేకపోతున్నారు. ప్రతి బిడ్డ రావాలని, ఈ గుళ్ళో బాగా ప్రార్థనలో బలపడాలని నా ఆశ అండి. ఇది నమ్ముతున్నాను. అలాగే కౌన్సిల్ మెంబర్ గారికి,
అయ్యగారికి ఈ సమయం ఇచ్చిన దేవుని కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా యొక్క సమస్య ఏంటంటే మేము ప్రార్థన పెట్టుకున్నప్పుడల్లా మా సంఘస్థులు ఎవరు కూడా చాలామంది రావట్లేదు. దాని విషయమై నా భర్త చాలా బాధపడుతున్నాడు. దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పకూడదు, ఇలా రాకపోతే మనం సన్నిధి కూడా మానేయాలి నువ్వు అని చెప్పి నన్ను ఖండిస్తున్నాడు ఆయన. అలాగే అలా చేయొద్దని ప్రార్థన పెట్టుకున్నప్పుడు నా సంఘస్థులు అందరూ కూడా రావాలని మరి ఎంతో సంతోషంతో మేము సిద్ధపరిచినవన్నీ వారు అంగీకరించాలని నా ఆశతో మరి కౌన్సిలర్ మెంబర్ గారికి నేను తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మరి శుక్రవారం నేను రాలేకపోతున్నాను. దాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలోకి రావాలని నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి బాలాజీ అన్నయ్య గారు మరి స్త్రీల గురించి మరి మరుగుదొడ్ల ఏర్పాటు విషయంలో మరి ఏదన్నా సమస్య ఉంటే మరి చేదడానికి ఇల్లు విషయంలో కూడా మరి చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అందుని బట్టి మరి బాలాజీ అన్నయ్య గారికి కూడా నా తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమని. మేము ప్రార్థన పెట్టుకున్నప్పుడు ప్రతి గృహానికి కూడా ఎవరు పెట్టుకున్నా కూడా అందరూ ఒక సైన్యంలాగా వెళ్ళాలి. వాళ్ళ ఇంటికాడ ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేయాలనేది నా కోరిక. ఆ విషయంలో నేను వెనకాల ఉంటే నన్ను కూడా మీరు అడగచ్చు, కానీ నా విషయంలో మీరందరూ రావాలని కోరుకుంటూ మరి దూరంగా మేము వెళ్ళామండి అక్కడికి. నేను శుక్రవారం రాలేకపోతున్నాను, అయినా సరే రావడానికి ఈ వారం నుంచి ట్రై చేస్తానని దేవుని సన్నిధిలో మనం చేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించడం కాక ఆమేన్. ఇంకా సంజీవమ్మ గారు మాట్లాడారు. సంఘవాళ్ళకి నా వందనాలండి, కౌన్సిల్ మెంబర్కి నా వందనాలండి, కుటుంబ సభ్యులకి నా వందనాలు. నా సలహా ఏంటంటే ఇప్పుడు పాటలు వచ్చిన వాళ్ళే పాడుతున్నాను, ఒక్క పాడిన వాళ్ళే 2-3 పాటలు పాడుతున్నాం. అలా కాకుండా పాడాలని ఆశ అందరికీ ఉంటుంది, వెనక వాళ్ళు కూడా పాడాలని ఆశ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అందరూ దేవుని సంతోషంగా స్థుతించాలి. ఇదే నా సలహా. ఈ రీతిలో ఉన్నాయంటే అది దేవుని కొరకే. అక్క విషయంలో కూడా ఎంతగానో ముందుకి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. అట్లాగే అక్క చెప్పినట్టుగానే మనం కాడ ఎలాగా నడవాలి. సహోదరి ఏం చెప్పిందో మీరు అందరూ విన్నారు. ఒక సన్నిధి ఎక్కడన్నా పెట్టుకున్నప్పుడు సంఘంలో చెప్పినప్పుడు ఒక పక్కన ఉన్న సంఘాలు అయితే అందరూ వెళ్ళిపోతారు, కానీ మన సంఘం అయితే ఎవరు రారు. 10 సార్లు తిరిగినప్పుడు కూడా రాదు. ఎందుకంటే సంఘము అంత ఐక్యతగా ఉండాలి. మన సంఘంలో ఒక్కసారి అయితే పలానా సాట సన్నిధి ఉంది రమ్మగానే మనం అంతా సిద్ధపడి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి. సహోదరి ఎక్కడో ఉండి 2 మార్లు పెట్టుకున్నారు, అయినప్పటికీ ఎవరూ రాలేదు, చాలా బాధపడుతుంది. ఆ బలహీనత ఆ నుంచి వచ్చిందంటే అది మనం అంతా గమనించాలండి. ఇదే నా సాక్షి. అమ్మ బెంచుల్లో కూర్చున్న వాళ్ళు చిన్నపిల్లలకి యవనస్తులు కూడుగా పెట్టాలని నా కోరిక. ఎవరైనా ముందుకు వచ్చి సండే స్కూల్ని యవనస్తులు కూడుగా పెట్టమని అడుగుతున్నాను. ఇదే నా ఇక నుంచి వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఏదైనా సరే శుక్రవారం కూడా చర్చి పెట్టాలని నా సలహా. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మాది మూడదాలపడి సంఘం అండి. నేను ఏమనుకున్నానంటే వచ్చిన వెంటనే స్త్రీలందరూ ఒకే చీరలు కట్టుకొని ఉన్నారు. మేము ఇది ఎప్పుడు అనుకున్నామంటే మా చర్చి ఓపెనింగ్కే మా ఊరు వాళ్ళందరూ ఇలాగే చీరల్లో మంచిగా అందరూ ఒకేలాగా కనబడాలని కోరుకున్నారు వీళ్ళందరూ. కానీ అది హడావిడిగా జరిగిపోయడం వల్ల ఏం చేయలేకపోయారు. నెక్స్ట్ మూమెంట్ వీళ్ళందరూ కూడా ఇలాగే మీలాగా చీరలు కట్టుకొని ఒకే చీరలో మీరు కనబడాలనుకుంటున్నాను. నేను ఇదే చెప్పాను. వందనాలండి. అందరూ మాట్లాడారు, కానీ ఇప్పుడు ఎలాగా స్త్రీల కూటం అయితే ఉందో ప్రతి మంగళవారం కూడా ఓన్లీ ఒక స్త్రీలు మాత్రమే కూడుకుని మన కుటుంబాలన్నింటి గురించి 1 గంటన ప్రార్థించాలనేది నా చిన్న కోరిక అండి.
ఓకే అగ్రీ. తప్పకుండా నా కోరిక కూడా సిఎస్ఐ సంఘం అంటే మనకు మంచి పేరు ఉందండి. మనం అందరం కూడా చర్చ్ డెవలప్మెంట్కి తప్పకుండా సహకరించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రయాసతో కూడిన భారాన్ని బాలాజీ గారు మన సంఘస్థులందరూ కూడా మంచి బిడ్డలండి. నేను ఎక్కడ చెప్పినా అదే చెప్తాను. నా గ్రామమైన నందిగామలకు వచ్చి అక్కడ ప్రతిదీ చేయమని కోరారండి. నాది నా తల్లి సంఘం కాబట్టి నేను మండవల్లి అంటేనే ఇష్టం. మండవల్లి సిఎస్ఐలోనే ఉంటానంటే అందరూ వచ్చి నందిగామలంక మనదైతే అక్కడేంటి మీరు అని కొంచెం అడిగారు. అయినా పర్వాలేదండి. మరి బాలాజీ గారికి మనతో సహాయం అందిస్తామండి. ఎవరో ఒకరు నిలబడి చేస్తున్నప్పుడు మనం కూడా వారికి అండగా ఉంటే ఆయన ఇంకా డెవలప్ చేయగలరు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా మనవి మీరు తప్పకుండా అంగీకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దయ్య గారు వచ్చినప్పుడు 2వ ఆదివారం ఇంతమంది వస్తారండి. ఫస్ట్ ఆదివారం కానీ 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ ఎక్కువ మంది కనిపించింది. మరి ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కూడా సంఘం అంతా నిండుగా ఉండాలని. వేరే ఊర్లో మోగడిపాడు వెళ్ళినప్పుడు బాలాజీ గారు ఆ సంఘం అంతా కూడా ఎంతో ఆయన ఆహ్వానించి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసి మన ఊళ్ళో ఉన్న బాలాజీ గారిని మనము గుర్తించలేకపోతున్నాం. కాకపోతే అది అందరూ కూడా తెలుసుకుని చిన్నయ్య గారు వచ్చినా, బాలాజీ గారు వచ్చినా, పెద్దయ్య గారు వచ్చినా, ఎవరు వచ్చినా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవునితో గడపాలి అన్న నిర్ణయం చొప్పున రావాలి. కానీ వాక్యం చెప్పే పెద్దయ్య గారు లేకపోతే బాలాజీ గారు, చిన్నయ్య గారు అని కాదు. ఎవరు చెప్పినా దేవుని వాక్యం కాబట్టి దేవుని ఆరాధించే వారుగా రావాలని నేను ఒక్క మనవి చేసుకుంటూ ఎప్పుడు కూడా సంఘం నిండుగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కాసే చెట్టుకే దెబ్బలు తగులుతాయండి. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకో, దానికి చెట్టు నిండా కాయలు ఉంటే దాన్ని కొట్టడానికి అందరూ రాళ్ళేస్తారు. అట్లాగే ఎప్పుడైనా మోసేవారికి నిందలు వస్తాయి. ఆ నిందలు అనిపిస్తున్నారు బాలాజీ గారు. సంఘం అంతా కూడా అలా కాకుండా మనం నిందలు వేసేవారుగా కాకుండా అందరూ మందని బాధ్యత తీసుకుని మనం దేవుని కోసం వెళ్తున్నాం. అక్కడ వాక్యం చెప్పేది ఎవరైనా, వాక్యం చదివేది ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలని, దేవుని కోసం మనం వెళ్తున్నాం, మనం దేవునితో 1 గంట గడపాలి అన్న నిర్ణయం చొప్పున అందరూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి రావాలి. కానీ బ్రొక్కుబడి కోసం కాదండి. ఎప్పుడు కూడా సంఘం అంతా నిండుగా ఉండాలి. పండగ వచ్చినప్పుడు కాదు, లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కాదు. కానీ ప్రతి వారం కూడా మనకి దేవుని సన్నిధి అంటే పండుగ. అట్లా గడపాలని ఎప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి వారం నిండుగా రావాలని నేను కోరుకుంటున్నాను. చెప్పేది ఏంటంటే ఈ దినము మనందరం ఇప్పుడు సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. అలాగే ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వచ్చి తల్లులుగా మన బాధ్యత ప్రకారం మన బిడ్డల కొరకు, భర్త కొరకు, సంఘం కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలని నమ్మకం. అయితే పెద్దయ్య గారు ప్రతి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు పిల్లల్ని క్రమంగా ఉంచాలి అని. దేవుడి సన్నిధిలో దేవుడు బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అల్లరికి కర్తగాడు అని. అయితే మన పిల్లలైన వారిని, అయితే చిన్నపిల్లలు నా దగ్గర లేరని మీరు ఎవరు అలా అంటుంది అని అనుకోవచ్చు, క్షమించండి. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని మరి మనం ఉంటే మంచిదని నేను ఆలోచిస్తున్నాను. నేనైతే నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏడవకుండా బయటకు తీసుకొని వెళ్ళి ఊరుకోబెట్టేదాన్ని. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే మనం ఎంతో ఘనమైనదిగా ఆచరించాలని నా ఉద్దేశం. మీకు ఎవరికైనా బాధ కలిగినట్లయితే నన్ను క్షమించండి. నా నిర్ణయం నేను చెప్తున్నాను. కొద్ది సాక్ష్యం దేవుడి వందనాలు. మరి చెన్నయ్య గారికి, డీసీ అమ్మగారికి నా వందనాలండి. మరి మన కౌన్సిల్ మెంబర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే మరి ఈరోజు స్త్రీలందరినీ కూడా ఒకేసారి ధరించుకుని మరి ఆలయంలో మరి చాలా సంతోషంగా మరి ఉన్నామండి. మనందరికన్నా సంతోషంగా మా అన్నయ్య మాకు వెళ్ళిపోతుంది వాడ. ఈ జనమందరిని చూసి చాలా సంతోషపడుతున్నారు మా అన్నయ్య గారు. మరి ఆయనకు కూడా మా వందనాలండి. మరి మన ఆలయంలో
మరి ఏది జరిగినా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు ఏదేమైనా సరే మనందరినీ కూడా మరి ఒక మాట మీద మనం ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించగలము. మరి ఇదేంటే మనకు అవసరం లేని పని, ఇది మనకెందుకులే మాట్లాడేవాడే మాట్లాడతారు, మనకి వద్దు అనుకోవటం తప్పు. ఎందుకంటే మనందరినీ దేవుని బిడ్డలం కనుక మనందరం ఒక మాట మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి అనే విషయానికి వస్తే మరి మన గురించి ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. నాకైతే చాలా మనమలేని సంతోషం అయిపోతుంది నాకైతే. ఎందుకనంటే మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా తల కొంచెం కాసేపు కూర్చోవాలన్నా మరి ఏదన్నా అర్జెంటు విషయమైనా మరి సంగతి వెళ్ళాలని, మరి రెండోది దైవజనులు మరి ఆటల్లో మా బట్టలు మార్చుకుంటున్నారని మరి ఆయన ఒక ఇల్లు తీసుకుంటాం జరిగింది. మరి అట్లాగే గ్రామంలో కూడా ఎవరన్నా ప్రార్థన పెట్టించుకుంటే అయ్యగారికి కూడా రెస్ట్ తీసుకోవడానికి, రెండోది మరి ఇంటిల్లో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంట్లో వద్దు అనే మాటలు కూడా విన్నాం. అదంతా అవసరం లేకోకుండా అన్నయ్య ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. మరి అది చాలా సంతోషం అండి. ఈ విషయాన్ని గమనించండి. మనము నువ్వెంతా అనేయాలంటే ఏదైనా ఆయన చేయగలరు, నాకు తెలుసు. ఎందుకంటే మేమందరం ఉన్నాము, నీకేం బాధ లేదు అనుకుంటే ఏదో సముద్రం అయినా ఇస్తాకని రెడీ. మరి ఇవన్నీ గమనించండి. మరి మూడవలపాడు నుంచి సంఘస్థులు వచ్చారు, వాళ్ళకి కూడా నా వందనాలండి. చాలా సంతోషం. మరి మా సంఘానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలండి. అదేవిధంగా మరి మూడవలపాడు సంఘం, మరి పత్తిపాటి సంఘం, మన సంఘం గురించి అందరినీ కూడా కలిసికట్టుగా ప్రార్థన చేద్దాము, ఒక మాట మీద ఉందాము. ఆ సంఘానికి ఎప్పుడు వచ్చినా మనం పంచుకుందాం, మన సంఘానికి ఇబ్బంది వచ్చినా వాళ్ళు పంచుకుంటారు. అట్టి రీతిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు దేవుని పెట్టాలని మనం అనిపించుకుంటాం. అంతేగాని ఇది మన పొద్దులే, ఇది మన పని కాదులే, మనం ఎందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఎవరినీ ఉండదు. ఎందుకంటే మనము ఇక్కడ బ్రతుకున్నాగా మనం చేయగలిగింది, మనము ఏం చేతనాం అనేది మనకి దేవుడు మనం చూడాలి. న్యాయబద్ధంగా ఉండాలి. న్యాయంగా చేసినట్లయితే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. మరి అదేవిధంగా మరి డీసీ అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఎలాంటిది తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మా కౌన్సిల్ మెంబర్ గారు ఇంకా అయ్యమ్మలో అనేకమంది జరగాలని మరి నేను కోరుకుంటున్నా. ఆమెకు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎందుకంటే స్త్రీల పట్ల ఆమె ఎన్నో కార్యక్రమాలు చేయాలని మరి ఆమె ఆశిస్తుంది. మరి అన్నిటికీ కూడా మనం సహకరిద్దాము. మరి అట్టి రీతిలో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క కోరిక. నాకు ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్త్రీల మైత్రం అనగా స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు. పురుషులు కూడా రావాలని సంఘానికి కోరుతున్నాము. ప్రతి బిడ్డ దేవుని వరకు ప్రార్థించాలి. మనము మొట్టమొదటిగా దేవునికి రుణపడి ఉండాలి. దేవునికి నిత్యం ప్రార్థించే బిడ్డగా ఉండాలి. మనం అందరం ఐక్యతగా ఉన్నప్పుడు దేవుడు కూడా ఆనందంతో సంతోషంతో ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు మనల్ని కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే బాలాజీ అయ్యగారు వచ్చినప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా గుడి కూడా సంతోషంగా మేమందరం గుడిలోకి ఎప్పుడు తక్కువ మందే వచ్చేవాళ్ళం. ఇప్పుడు గుడి నిండా నిండిపోతున్నారు. అలాగే మీరు కూడా సంఘంలో ప్రతి సంఘము నేను అనుకునేది ఏంటంటే సిఎస్ఐ సంఘం అంటే మనం అందరము దేవుని కొరకు ఆయనకి లోపడి ఆయన కొరకు జీవించుకునే బిడ్డలకు దయచేయి అని ఈ చిన్నమనులు ప్రార్థిస్తున్నాను. అనిత గారు, రాజకుమారి గారు, తర్వాత క్లోజ్. మండలి సంఘాలందరికీ నా వందనాలు. అయ్యగారికి వందనాలు, పెద్ద అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పబోయే మాట్లాడంటే ఈ సంఘం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సంఘం కూడా బాలాజీ గారు సేమ్ ఇదే సంఘంలా చేసేది వచ్చారా. అయితే మేము ఇంతవరకు ఏ చర్చికి అయినా వెళ్ళేవాళ్ళం కాదు, మా చర్చిలోనే ఉండేవాళ్ళం. బాలాజీ గురించి మండలి అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మా సంఘం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా మా సంఘంలో చాలామంది చర్చికి రావట్లేదు. మా సంఘానికి ఇంకా రావాలని చిన్న మాటలు దేవుడు దీవించుకున్నారు. సంఘస్థులందరికీ కూడా నా వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి అందరికి కూడా నా వందనాలు. నాకు సిఎస్ఐ సంఘం అంటే చాలా ఇష్టం. మాది ఆ ఊరే.
విజయవాడిస్తే నేను అక్కడికి వచ్చేసాను. ఆ సంఘంలోనే ఉండిపోతున్నా. ఆ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ సంఘం చాలా బాగుంది. మా సంఘం కూడా చాలా అభివృద్ధి పొందుతుంది. అయ్యగారు వచ్చినాక ఇంకా బాగా అభివృద్ధి పొందాలని, మరి మీ సంఘం అని కాదు, మా సంఘం అని కాదు, అందరూ ఐక్యతతో దేవుని విషయంలో ఎదగాలని ఈ చిన్న మాటలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సాధ్యమైన వరకు అందరికీ అవకాశం ఇచ్చామని అనుకుంటున్నాము. ఒకవేళ మరి మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళాలి. ఎనీహౌ మీరందరూ మీ యొక్క అభిప్రాయాలు చెప్పిన విధానాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇలా మాట్లాడకపోతే మీ మనసులో ఏముందో నాకు తెలిసేది కాదు. పద్మావతి గారి ఇంటికి రావడం అనేది నిజంగా రాలేకపోవడం అనేది మన యొక్క పొరపాటుగా భావిస్తూ వారికి మరి మనందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇక ముందు ఇలాంటి పొరపాటు ఎప్పుడు జరగదండి. మేమంతా ఫోన్ నెంబర్స్ దగ్గర పెట్టుకుని ఒకరికొకరు ఫోన్ చేసుకుని రావడానికి ప్రయత్నిస్తామని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి పాటలు పాడాలి అనుకునేవారు విదిన్ టైంలో రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సిఎంసి సంఘంలో ఏంటంటే స్టార్టింగ్ అవర్స్లో మాత్రమే 3 పాటలకు మాత్రమే అవకాశం ఉంటుంది. మేము ఇంకా దాన్ని సడలించి ఇంకొక 3 పాటలు ఉద్యోగేత్తలకు అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా ఆదరిస్తే మీకు అవకాశం ఇవ్వడం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా వర్షం వచ్చినా ఎండొచ్చినా ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు ఈవినింగ్స్ మరి రాలేకపోవడం, ఒకవేళ అయ్యగారు అందుబాటులో లేని పక్షంలోనే మానేయడం జరుగుతూ ఉంది. మరి రాత్రి కూడా కొంచెం చర్చ్ టైంలో ఎక్కువ వర్షం పడడంతో అశ్రద్ధ చేశాము. ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగదని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి వీటన్నింటిని బట్టి ఎవరింటి దగ్గర ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నా కూడా 2-3గా రావడం కాకుండా సంఘం అంతా రావడానికి దయచేసి ప్రయత్నించమని సంఘంలో ఉన్న స్త్రీలకి మరి నా తరఫున మనం చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో శారీస్ విషయంలో మనీ కలెక్ట్ చేయడం కానివ్వండి, మరి అమ్మగారు చెప్పినట్టుగా నెలకు 10 రూపాయలు చొప్పున సంవత్సరానికి 120 రూపాయలు చెల్లించాలి అనేటువంటి మెంబర్షిప్స్ కౌంటింగ్లో కానివ్వండి నాకు సహాయం చేశారు శాంతమ్మ గారు, సుధారాణి. వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ యొక్క అభిప్రాయాలను బట్టి మనం మంత్లీ వన్స్ స్త్రీల మైత్రి ఆరాధన తప్పకుండా జరుపుకుందామనేటువంటి ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. నివేదయ్య గారు ఉన్నప్పుడు అమ్మగారు మనకి జరిపించారు. మీ అటెండెన్స్ని బట్టి దాన్ని ఆపివేయడం జరిగింది. 2-3గా కాకుండా మీరు ఎక్కువగా రాగలిగితే తప్పకుండా దాన్ని నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. అమ్మగారికి చెప్పి ఒకరోజు నెలలో ఒకరోజు బేబీ చెప్పింది కదా ట్యూస్డే అని, మనం దాన్ని బుధవారానికి మారిస్తే బాగుంటుంది. అమ్మగారి వీలుని బట్టి వారికి గురువారం ఉంటుంది కాబట్టి మంగళ బుధవారాన్ని ఒకరోజు మనం తప్పకుండా నెలకు ఒకరోజు, వారానికి ఒకరోజు కాల్సమా. మీరు ఇబ్బంది పడద్దు. దయచేసి మీరందరూ ఏకకాంతంతో నాకు సమాధానం చెప్పినట్లయితే అమ్మగారు రావడానికి అవకాశం ఉంటుంది. మరి సహృదయంతో స్త్రీల ఆదివారాన్ని ఇంత జయప్రదంగా జరిపించడంలో సహాయపడుతున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ వాక్య సందేశాన్ని అందించవలసిందిగా అమ్మగారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి ఉన్న మీ అందరికీ ఉమెన్స్ సండే తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి స్త్రీలను జ్ఞాపకం చేసుకుని స్త్రీల మైత్రి పరిచర్యను మన సంఘంలో ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి దక్షిణ ఇండియా సంఘం వారు మనకిచ్చిన ఆధిక్యత కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి గొప్ప అవకాశంలో స్త్రీలను సంఘమును ఏర్పాటు చేసుకుని ఈ విధంగా కూడుకున్నాము అంటే దేవుడు మన పట్ల చూపిన కృప. అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క సంఘాలలో పరిచర్యను జరిగించడానికి మనకు అనుమతించిన మన డిఎన్రీ చైర్మన్ గురువులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మన సిఆర్ గారు జోసెఫ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్న బాలాజీ గారి కుటుంబం అంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ పెద్దలకు, స్త్రీలకు, యవనస్తులకు, వృద్ధులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క స్త్రీల మైత్రి ఆదివారంలో ఈ విధంగా గడుపుకోవడానికి
నాతో సహకరించి నా మాటకు విలువించిన మన యొక్క డయోసిజన్ కౌన్సిల్ మెంబర్ గారైన నిర్మలా కుమారి గారికి ప్రత్యేకంగా ఉమెన్స్ ఫెలోషిప్ తరఫున మా కుటుంబ పక్షమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన కాలం అంతా నీ కృపలో కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన దినములో నీ మందిరంలో ప్రవేశించి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు చూపిన కృప కొరకు స్తోత్రాలు. ఎంతో మంది ఇటువంటి సమయాన్ని చూడలేక నశించి ఉండగా ఎన్నిక లేని వారం అయినప్పటికీ మీరు మాకు ఇచ్చిన ప్రభా గొప్ప ఈవుల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా పాటల ద్వారా మా బిడ్డలు ఇచ్చిన ప్రభా వారి యొక్క జీవితాల్లో వారు కోరుకున్న అనుభవాల ద్వారా వారి పొందిన సాక్ష్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. వారి భాగంలో ప్రవేశిస్తూ ఉండగా ఎన్నిక లేని దానిని, ఎందుకు పనికిరాని దానిని నా నోటిని మీరు త్వరగా వాడుకోనండి. వ్యర్థమైన మాటలు కాని మాటలు నేను పలకకుండా రుచి కలిగిన మాటలు, నీ నామాన్ని గణపరిచే మాటలు నా ద్వారా మీరు పలికించమని నిలబడిన నన్ను నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి. వాక్యం మీరై ఉన్నారు, ప్రజలు మీ ప్రజలై ఉన్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ నీ వాక్యమని ఆహారం చేత సంతృప్తి పరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పటికే సమయం 12:30 దాటింది. నా సమయం ఎంతో నాకు చెప్పాలి. నాకు ఆల్రెడీ ముందుగానే చెప్పారు, మీరు 20 నిమిషాలే చెప్పండి అని వార్నింగ్ ఇచ్చారు నాకు. కాబట్టి నా సమయంలో నేను ముగిస్తాను. కూర్చున్న వాళ్ళు, చిన్నపిల్లలు దయచేసి ఎవరు మాట్లాడద్దు. దయచేసి ఆడపిల్లలు, మగపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళిపోండి. సంతోషంగా ఉన్నారమ్మా అందరూ? సంతోషంగా ఉన్న వాళ్ళంతా కూడా దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా లేని వాళ్ళు కూడా దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. ప్రతి ఈ దినము మనకి ఇవ్వబడిన అంశము మార్పుకు సాధనములుగా స్త్రీలు. మార్పుకు సాధనములుగా స్త్రీలు. దేవుడు స్త్రీ నుంచి ఏ మార్పు కోరుకుంటూ ఉన్నాడు, స్త్రీని ఏ విధముగా మారమంటూ ఉన్నాడు, ఏ విధమైన మార్పు స్త్రీ ద్వారా కలగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, దానిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెల వస్తే తప్పనిసరిగా స్త్రీల మైత్రి ఆదివారము జరగాలి. ఈ ఆదివారపు దినమున గడిచిన దినాలలో స్త్రీల పరిచర్యను, స్త్రీలు చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ దినము మనకి ఇవ్వబడిన అంశంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మార్పుకు సాధనములుగా స్త్రీలు. అయితే మనం ఎరుగని దినాలలో మనకు తెలియని పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆ దినాలలో అంటే మన పితరులు నివసించిన దినాలలో స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, వారి ఉనికి ఎలా ఉండేదో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఆ దినాలలో సామాజిక పరంగా అభివృద్ధి లేదు కాబట్టి స్త్రీలు అంటే చాలా హీనమైన జీవితాన్ని జీవించేవారు. అందుకే దానిలో భాగంగా ఒక ఆడపిల్ల పుడుతుంది అంటేనే గర్భంలో ఉండగానే ఆ పిండమును అబార్షన్ చేసేవారు. అంటే ఆడపిల్ల ఈ భూమి మీదకి రావడానికి వీలు లేదు. ఆడపిల్ల పుడితే ఖర్చు అవుతుందని, ఆడపిల్ల పుడితే పెళ్లి చేయాలని
ఆడపిల్ల పుట్టి ఎలా పోషించాలి అని తల్లిదండ్రులకున్న ఆలోచనను బట్టి ఒక ఆడపిల్ల గర్భంలో పుడుతుంది అనగానే ఈ లోకంలో కళ్ళు తెరవకముందే, లోకాన్ని చూడకముందే తల్లిదండ్రులైన వారు ఆ బిడ్డను ఈ లోకంలోనికి రాకుండా అబార్షన్ చేసి పిండములో ఉండగానే చంపేసేవాడు. తర్వాత కొద్దిగా ఎదిగిన తర్వాత బాల్య దశలోనికి రాగానే ఆ దినాల పరిస్థితి నేను చెప్తూ ఉన్నా. బాల్య దశలోనికి రాగానే బాల్య వివాహాలు అంటే ఆడుకునే వయసులో, ఏమీ జ్ఞానం లేని వయసులో, ఈ యొక్క సంసారం అంటే ఏంటో తెలియదు, జీవితం అంటే ఏంటో తెలియదు, ఆటకైతనంగా ఉన్న వయసులో తీసుకుని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. మరలా ఎవరి దశలోకి రాగానే కన్యాశుల్కం అంటే ఆ యొక్క కట్నం ఇచ్చి ఎదురు వివాహాలు చేసేవారు. తర్వాత ఒక స్త్రీకి పెళ్ళైన తర్వాత సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా తీసుకుని వెళ్ళి చంపేయాలి. అంటే ఒక మానవుడికి 3 దశలు అంటారు, 4 దశలు అంటారు. కానీ బాల్య దశలో కానీ, ఎవరి దశలో కానీ, మరి ఒక వృద్ధాప్యంలో కానీ ఏ స్థితిలో కూడా స్త్రీకి రక్షణ అనేది లేదు. ఒక పిండములో లేదు, బాల్య దశలో లేదు, యవన దశలో లేదు, వృద్ధాప్యంలో లేదు. ఇవి మన పితరులు నివసించిన దినాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా మంది గురజాడ అప్పారావు గారు లాంటి మహానుభావులు ముందుకు వచ్చి ఈ యొక్క సంఘాలలో, గ్రామాలలో పరిస్థితులను మార్చి పోరాడి కొన్ని పద్ధతులను వారు మార్చి స్త్రీలను అన్ని రంగాల్లో సమానంగా ఉండాలని వారు ఎంతో ప్రోత్సాహపరిచారు. కానీ ఈ దినాలలో పరిస్థితి ఎలా ఉందంటే మునుపటి దినాలలో ఎలా ఉందో ఆడపిల్లల మీద కానీ, స్త్రీల మీద కానీ ఈ దినాల్లో కూడా అదే పరిస్థితి. ఒక చిన్న బిడ్డను కానీ, ఒక యవనస్తురాలైన ఆడపిల్ల కానీ బయటకు వెళితే మళ్ళా క్షేమంగా మన మధ్యకు వస్తుందన్న నమ్మకము మనకి లేదు. ఒక చిన్న పిల్లలు తీసుకుని వెళ్ళి పక్కన వారికి కానీ, అన్నదమ్ములకు కానీ, బాబాయిలకు కానీ, తాతలకు కానీ అప్పగించే పరిస్థితి మనకి లేదు. అంటే వారి వరుసలు లేకుండా ఆడపిల్ల అంటే చాలు వారు ఏ విధమైన సరే వారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. తప్పు ఎవరిది అని ప్రక్కన పెడితే ఈ దినాలలో ఎలా ఉందంటే పాపానికి ఒక హద్దు అనేది లేకుండా పోతుంది. అయితే ఇది లోకానుసారంగా జరిగిన సంఘటనలు. అయితే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహాభక్తుడు మాట్లాడుతూ ఉంటాడు 14వ అధ్యాయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటాడు. ఇది క్రైస్తవ తల్లి చేయవలసిన పద్ధతులను జ్ఞాపకం చేస్తూ సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అసలు జ్ఞానం అంటే ఏంటి? అసలు జ్ఞానం అంటే అదే భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయే జ్ఞానానికి మూలము. ఒక స్త్రీ నేను జ్ఞానవంతురాలి అని చెప్పుకుంటున్నాము అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు జ్ఞానం ఉందండి, నేను మంచి ఉద్యోగం చేస్తున్నా దాన్ని బట్టి నాకు జ్ఞానం ఉంది, లేకపోతే సంఘంలో నాకు మంచి పేరు ఉంది దాన్ని బట్టి నాకు జ్ఞానం ఉంది, నేను 100 మందిలో సరిగ్గా నేను అనర్గళంగా మాట్లాడగలనండి దాన్ని బట్టి నాకు జ్ఞానం ఉంది అనుకుంటున్నాను. కానీ జ్ఞానములు 2 రకాలు. ఇహలోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము. ఇహలోక సంబంధమైన జ్ఞానము ఈ లోకానికి సరిపోతూ ఉంది, కానీ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మాత్రమే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ జ్ఞానము గురించి సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అదే భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే జ్ఞానవంతుడు. స్త్రీని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు తింటూ ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, దేవుని మందిరంలో గొడవలు పడుతూ ఉంటారు. ఇది నిజమైన భక్తి కాదు. భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. అందుకే ప్రతి కుటుంబంలో శోధనలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే దేవుడు స్త్రీల పైన కొన్ని బరువులు పెట్టాడు, దేవుడు స్త్రీలకు కొన్ని కట్టడలు నియమించాడు, దేవుడు స్త్రీలను కొన్ని పద్ధతులు చేయమని ఆశపడుతూ ఉన్నాడు. అదేంటంటే విలాప గ్రంథాలలో మాట్లాడుతూ ఉంటాడు నీ కనుపాపను విశ్రమింపనీయము, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? తల్లి ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మాటను లక్ష్యం ఉంచుతారో వారు చేయవలసిన పని ఏంటంటే నీవు లేచి
రేపు మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ దినాల్లో పసిపిల్లలు ఎంతో వ్యాధులకు గురైపోతూ ఉన్నారు, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి డాక్టర్లకు కూడా అంతుచిక్కని రోగాలు వస్తూ ఉన్నాయంటే వారిని కాపాడవలసిన బాధ్యత మనం చేస్తూ ఉన్న ప్రార్థన ద్వారా మాత్రమే కానీ ఈ లోకంలో దేని వల్ల కూడా సాధ్యం కాదు. అందుకే ఇర్మియా భక్తులు మాట్లాడుతూ ఉంటాడు, రోదనము చేయని స్త్రీలను కనుగొనండి. టీవీలు చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు, సీరియల్స్ చూసేటప్పుడు ఏడవడం కాదు, మీరు రోదనం చేయటం అంటే. రోదనం దేనికి చేయాలి? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వు రోదనం చేయాలి, నీ యవనస్తుల కొరకు నువ్వు రోదనం చేయాలి, నీ భర్త కొరకు నువ్వు రోదనం చేయాలి, నీ కుటుంబం కొరకు నువ్వు రోదనం చేయాలి, నీ గ్రామం కొరకు నువ్వు రోదనం చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు, యెరూషలేము కుమార్తెలారా నా గురించి మీరు ఏడవద్దు, కానీ మీ గురించి, మీ పిల్లల గురించి మీరు ఏడవండి. ఎందుకంటే వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా మరణము మన కిటికీల మీద ఎక్కి ఉంది. కాబట్టి ఆ మరణాన్ని జయించాలి అన్నా, ఆ మరణాల నుంచి విడుదల పొందుకోవాలి అన్నా, సాతాను బంధకాల నుంచి మన బిడ్డలు రక్షించబడాలి అంటే ప్రతి స్త్రీ కూడా రోదనం చేసే అనుభవం కావాలి, ప్రతి స్త్రీ కూడా ప్రార్థన చేసే అనుభవం కావాలి, ప్రతి తల్లి కూడా మోకరించిన అనుభవాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు వరకు మీరు ఎక్కడ నిలబడి చాలా మంది మాట్లాడారు, మీకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే ఎవరు చేస్తారండి? మీరు మాట్లాడిన మాటలను ఒకటే విన్నా, అలా జరగాలి, ఎలా జరగాలి అన్నారు. ఎవరు చేస్తారు? మీరు అందరూ వస్తేనే ఏదైనా జరుగుతుంది. చెప్పిన వాళ్ళందరూ, అడిగిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వస్తే మీరు ఏది కావాలనుకుంటున్నారో అది తప్పకుండా మందిరంలో జరిగించబడుతుంది. ఎవరు రాకుండా నేను రానండి మీరు చెయ్యండి అంటే అది జరిగేది కాదు. మార్పుకు సాధనములుగా ప్రతి స్త్రీ కూడా ఉండాలి. మీరందరూ ఒక మార్పును కోరుకున్నారు, ఆ మార్పు మీలో నుంచి రావాలి ముందు, అది నేను కోరుకుంటున్నా. ఎవరో చెయ్యాలని కాదు, మార్పుకు సాధనాలుగా మీరే మారాలి. అందుకే సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు 31వ అధ్యాయంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది మంచి ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరంట మంచి ముత్యము కంటే అమూల్యమైన వాళ్ళు? గుణవతి అయిన భార్య. మీ భర్తలు ఎప్పుడైనా మిమ్మల్ని చూసి నా భార్య గుణవతి అండి, నా భార్య మంచిగానే, మీ భర్త మీ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడా? మీ అత్తమామలు మీ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారా? మీ ఎరుగు పళ్ళు వారు మీ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారా? గుణవతి అంటే కింద చూస్తూ ఉంటాం మనం, ఆమె పెంపర కడలే వేస్తుంది, తన పనివారికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంది, తన చేతులతో తను ఈ యొక్క నార దుప్పట్లను, రత్న కంబులను ఆవిడ అంటే కష్టపడి పని చేస్తూ ఉంది. ప్రతి స్త్రీ ఈ దినాల్లో ఎలా ఉందంటే అందరికీ స్టవ్లు వచ్చేసినాయి కాబట్టి ఒక అత్త భయం, మామ భయం, ఆడపడుచుల భయం, పెద్దవారి భయం ఏమీ లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా, లేకపోతే నన్ను అడిగేది ఎవరు అనుకుంటున్నారేమో. కానీ క్రైస్తవ స్త్రీలు చేయవలసిన పని ఏంటంటే జ్ఞానవంతురాల వలె ఉండాలి, తర్వాత మంచి గుణాలు కలిగి ఉండాలి. నీలో ఉన్న వస్త్రాలు కానీ, నువ్వు వేసుకున్న బంగారము కానీ, నువ్వు వేసుకున్న మేకప్ను బట్టి నువ్వు పరిశీలన చేయకూడదు, కానీ నీలో ఉన్న మంచి లక్షణాలను బట్టి ఈమె గుణవతి అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 31వ అధ్యాయంలో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. ఎంతమంది బిడ్డలు తల్లుల్ని ధన్యురాలు అంటున్నారమ్మా? తల్లిదండ్రులను బొక్క బూట్లు తిట్టే పిల్లలను చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను కొట్టేవారిని చూస్తూ ఉన్నాం. కానీ 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య ఎవరికైతే దొరుకుతుందో ఆవిడను చూసి వారి పిల్లలు ధన్యురాలు అంటారంట. అంత మాత్రమే కాదు, కానీ ఊరి గౌరుల మధ్య తన భర్త పేరు నిలబడుతూ ఉంది. ఆ స్త్రీ మాట్లాడుతూ ఉన్న మాటలు, తన ప్రవర్తన, అంటే ఒక స్త్రీ మాట్లాడిన మాటలు తన భర్తకు గౌరవాన్ని ఇస్తాయి. చాలా మంది పురుషుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఒక 5-6 బయట ఎక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర తగాదు వస్తే వాళ్ళు అంటూ ఉంటారు, ఇతను పిల్లలకి చెప్పుకోలేడు కానీ వచ్చి మనతో మనకు చెప్తూ ఉన్నాడు, మీరు బిడ్డలకు చెప్పుకోలేడు కానీ మనతో మాట్లాడుతుంటే ఎవరిని బట్టి నీ యొక్క భర్త పేరు దూషించబడుతూ ఉంది, ఎవరిని బట్టి నీ యొక్క భర్త అవమానపరచబడుతూ ఉన్నాడు అంటే ఒక స్త్రీ ప్రవర్తన ద్వారా, ఒక స్త్రీ మాటల ద్వారా మాత్రమే తన భర్త గౌరవాన్ని కాపాడాలి అన్న, తన భర్త గౌరవాన్ని తగ్గించాలి అన్నది మన చేతుల. భార్య అందమైన లక్ష్మీదేవిలా ఉండాలి. ఒక భార్య తన భర్తకు కోపం వచ్చినప్పుడు భూదేవికి ఉన్నంత సహనాన్ని కలిగి ఉండాలి. తన భర్త కావాల్సిన ప్రతి పనిలో భార్య సహాయం చేయాలి.
మార్గాలు కలిగి ఉండాలి అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ప్రతి స్త్రీ ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు దేవుడు చూస్తూ ఉన్నాడని గుర్తిరిగి దేవునికి మాత్రమే లోబడి ప్రార్థన చేస్తే ఆ కుటుంబము దీవించబడుతుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన స్త్రీలలో నుంచి దేవుడు ఈదను కోరుకుంటూ ఉన్నాడు. మార్పుకు సాధనములుగా స్త్రీలు సమాజాల్లో, సంఘాల్లో, గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేక రంగాలలో నుంచి స్త్రీలు మార్పులు కోరుకుంటూ ఉన్నారు. మనము గడిచిన దినాలలో మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన బిడ్డల పరిస్థితి అంటే మనకి కుటుంబ జీవితం మార్పు పొందుతూ ఉంది, కానీ విశ్వాస జీవితంలో మార్పు లేదు. అందుకే ఈ దినం మనం చదవబడిన పాఠ్య భాగంలో సంఖ్యాకాండంలో అక్కడ సెలోపెహాదు అనే అతన్ని మనము చూస్తూ ఉన్నాం. అతని పేరు సెలోపెహాదు. అతనికి 5 కుమార్తెలు. వారందరూ ఎక్కడికి వచ్చారు అంటే ప్రత్యక్షపు గుడారము దగ్గరకు, సర్వ సమాజము దగ్గరకు. మోషే ఇక ఎలియాజరు ఆ స్థలంలో కూర్చుని అనేక జనసమూహం అందరితో మాట్లాడుతూ ఉంటే ఆ స్థలానికి వారు వచ్చారు. రావాల్సిన కారణం ఏంటి అసలు? ఆ దినాల్లో యోధయ స్త్రీలకు ఉన్న పరిస్థితి ఏంటంటే వారు బయటికి కనిపించకూడదు, వారి ముసుగు ఎప్పుడు కూడా తీయకూడదు, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఒకసారి అబ్రహాము గారు ఎండవేళ గుడారం ద్వారం మీద కూర్చుని ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు అదే ప్రదేశంలో నుంచి వెళ్తూ ఉంటే కొంచెం వచ్చి భోజనం చేయండి అయ్యా అని చెప్పినప్పుడు శారాను పిలిచి వంట చేయమని చెప్తే శారా వంట చేస్తుంది. చేసిన తర్వాత వడ్డించడానికి శారా రాదు. ఎవరు వచ్చారు? అబ్రహాం గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చుట్టూ మాట్లాడుతూ ఉంటారు. నీ భార్య అయిన శారా ఎక్కడా అంటారు. ఆవిడ లోపల ఉంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే వీరికి ఈ కాలమున నీకు ఒక కుమారుడు కలుగుతాడు. శారా లోపలే కూడా నవ్వుతూ ఉంటుంది. అమ్మ శారా, నీవు నవనేలా దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఆ దినాల్లో స్త్రీలు బయటికి రావడానికి వీలు లేదు. ఈ దినాల్లో లోపల ఉండటానికి ఇష్టపడుతున్నా. అందరూ ఎప్పుడు చూసినా బయట తిరగాలని, అటు తిరగాలని, ఇటు తిరగాలని స్త్రీలకు ఆలోచన అంటే ఎంతవరకు కూడా బయటికి తిరగాలి. ఆ దినాల్లో స్త్రీలు ఎలా ఉండేవాళ్ళంటే బయటికి కనపడేవాళ్ళు. సెలోపెహాదు కుమార్తెలు వచ్చి ఒక సమస్యను మోషే గారికి చెప్తూ ఉన్నారు. అయ్యా, మా తండ్రి గారు చనిపోయారు, మా తండ్రికి కుమారులు ఎవరు కూడా లేరు, మేము మాత్రమే కుమార్తెలు ఉన్నాం. మా తండ్రి ఉన్న ఆస్తిని ఇప్పుడు మాకేమని మేము అడుగుతూ ఉంటే మా యొక్క బంధువులు కానీ, మా జనాంగం కానీ, మా రక్త సంబంధికులు కానీ ఆస్తిని ఇవ్వటానికి ఇవ్వడం లేదు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మేమేం చెయ్యాలి అంటే అప్పటి వరకు అటువంటి తీర్పు కొరకు కానీ అటువంటి సమస్యలు కానీ ఎదుర్కొని మోషే ఇంకేం చేయాలో అర్థం కాక వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళమ్మా వాళ్ళతో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇది నేను తీర్చే సమస్య కాదు, కానీ ఈ సమస్యకు పరిష్కారం దేవుడు మాత్రమే తీర్చగలడు. కాబట్టి నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. ఆయన ఏం చెప్పి నేను మీకు చెప్తానమ్మా అని చెప్పి వాళ్ళని అక్కడే ఉంచి ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమే, వాళ్ళు చెప్పింది కరెక్టే. వారి తండ్రికి పిల్లలు మగపిల్ల వారు లేరు కాబట్టి వారి ఆస్తిని వారి బిడ్డలకు ఇవ్వాలి. ఇవ్వద్దని ఎవరు చెప్తూ ఉన్నారు? దేవుడు అనాది కాలంలో స్త్రీని సృష్టించినప్పుడు ఇది ఒక పురుషుడు ఎక్కువ స్త్రీ ఎక్కువ అని సృష్టించాల. కాకపోతే కొన్ని విధులు కట్టడాలు వారికి వీరికి విధించాడు. స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలని చెప్పాడే, కానీ ఇద్దరు కూడా సమానమైన వారే. దేవునికి ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా ఎప్పుడు కూడా ఆయన చూపించాల. కాబట్టి సెలోపెహాదు కుమార్తెలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దాన్ని చేయటానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. ఆ కార్యాన్ని చేయటం నాకు కూడా ఇష్టమే. ఈ సెలోపెహాదు కుమార్తెలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారికున్న కట్టడాలు, వారికున్న ఆచారాలు, వారికున్న వ్యవహారాలు, వారికున్న మత పద్ధతులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక సమాజంలో నూతనమైన మార్పులు తీసుకుని వస్తూ ఉన్నారు. అదేంటంటే ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కును పొందుకోవాలి. తరువాత ఎన్టీ రామారావు గారు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కు ఇవ్వాలి. ఎన్టీ రామారావు గారు చెప్పారు అంటే దానికన్నా ముందే ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడు. అంటే
ఆడపిల్లలు పొందుకోవాల్సిన హక్కును ప్రేమతో పొందుకోవాలి. కానీ చాలా మంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే కోర్టులకు ఎక్కుతారు. ఇది కాదు కావాల్సింది. నీ తండ్రి దగ్గర ప్రేమను పొందుకుని దాని ద్వారా నువ్వు సంపాదించుకోవాలి. కానీ నీ ఇష్టానుసారంగా సంపాదించుకోవడానికి వీలు లేదు. ఈ శిలాగ్రహాల కుమార్తెలు మనకు నేర్పుతూ ఉన్న పాఠం ఏంటంటే, మనకున్న ఆచారాలు చాలా మంది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. స్త్రీలను అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ సిగ్గండి, అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, మేము ప్రార్థన చేస్తే నవ్వుతారు, మేము పాట పడితే నవ్వుతారు, లేకపోతే మేము వాక్యం చెప్తే నవ్వుతారు అనుకుంటారు. అనుకోండి, నీకున్న కట్టుబాటు నువ్వు దాటి బయటకు రావాలి. నీకున్న సరిహద్దులు నువ్వే గీసేసుకున్నావు. దాని చుట్టూ నేను ఎలాగే ఉండాలి, అన్ని విషయాల్లో ఎలా ఉంటున్నావు. కానీ దేవుని విషయంలో దేవుడు నీకు ఇచ్చిన గీతను దాటి నువ్వు బయటకు వచ్చి దేవుడి కొరకు నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుని కుటుంబానికి సమాజానికి ఒక మార్పును తీసుకొచ్చి బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ సెలోగ్రహాలు కుమార్తెలు మనకేం నేర్పుతూ ఉన్నారంటే, నువ్వు సమాజంలో అనేక సమస్యలు మనకు వస్తూ ఉన్నప్పుడు, అనేక శోధనలు మనకు వస్తూ ఉన్నప్పుడు, అనేక ఇబ్బందులు మనం పడుతూ ఉన్నప్పుడు ఈ కుమార్తెలను చూసి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎటువంటి సమస్య కొరకైనా దేవుడి పాదాలు పట్టుకుంటే, దేవుడి దగ్గరకు వస్తే సమస్య కానీ పరిష్కారం అంటూ ఏది కూడా లేదు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఫరో రాజు ఇద్దరు మంత్రస్వాములను పిలుస్తాడు. వారు శుభ్ర తోయ. ఆ ఇద్దరు మంత్రస్వాములు పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క హెబ్రీ జనాంగము ఐగుప్తు దేశంలో ఉన్న వారి కంటే కూడా వారు విస్తరించబడుతూ ఉన్నారు. కాబట్టి వారి సంతానము ఈ యొక్క నేల మీద పచ్చిక ఏ విధంగా ప్రాకుతూ ఉందో ఆ విధంగా వాళ్ళు పాకిపోతూ ఉన్నారు. కాబట్టి వారిని నాశనం చేయాలి. వారిని నాశనం చేయాలి అంటే మీరొక పని చేయాలి. హెబ్రీ స్త్రీలు ఎవరైతే కడుపుతో ఉంటారో, ఎవరైతే ప్రసవానికి వస్తూ ఉన్నారో, ఎవరైతే కాన్పు సమయం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారో, అటు సమయంలో మీరు వెళ్ళినప్పుడు ఎక్కడైతే మగ పిల్లవాడు పుడుతూ ఉన్నాడో ఆ పిల్లవాడిని మీరు పురుట్లోనే చంపండి. వారి నా యొక్క వంశం అభివృద్ధి చెందడానికి వీలలేదు. ఎప్పుడైతే రాజుగారు మాట చెప్పారో ఈ శుభ్ర పూయ రాజుగారి మాటకు భయపడ్డారు. భయపడి, రాజా నువ్వు ఎలా చెప్తే మేము అలాగే చేస్తామన్నారు. కానీ బయటికి రాగానే రాజు మాటను పక్కకు పెట్టేశారు. హెబ్రీ స్త్రీల మధ్యకి వెళ్తూ ఉన్నారు, కాన్పులు చేస్తూ ఉన్నారు. వారు రాజుకు భయపడకుండా దేవునికి భయపడి కాన్పులు చేశారు. కాబట్టి వారు చేసిన కార్యం ద్వారా వారి కుటుంబాలు, వారి సంతానము, వారి వంశావళి అంతా కూడా ఎన్ని తరాల వరకు అయితే ఉందో అన్ని తరాలు వారు దీవించబడ్డారు. ఎందుకో తెలుసా? మార్పుకు సాధనాలుగా ఉండాలి అంటే భయాన్ని వదిలిపెట్టాలి. మార్పుకు సాధనాలుగా నువ్వు ఉండాలి అంటే రాజుని విడిచిపెట్టాలి. మార్పుకు సాధనాలుగా నువ్వు ఉండాలి అంటే ఎవరైనా అనుకుంటారో నువ్వు భయపడితే నీ ద్వారా ఏ మార్పు కూడా రాదు. నీ ద్వారా నీ కుటుంబము దీవించబడదు. నీవు దేవుని కొరకు మార్పు కావాలని కోరుకుంటూ దేవునికి లోబడితే ఈ శుభ్ర పూజ చేసిన కార్యం ద్వారా వారి వంశావళులు దీవించబడ్డాయి. మనమేం చేస్తూ ఉన్నాం? దేవునికి భయపడుతూ ఉన్నామా? మనుషులకు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. తగ్గించబడితే హెచ్చించేవాడు ఆయనే. కాబట్టి ప్రియమైన స్త్రీలకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ కుటుంబ జీవితాల్లో మీరు మంచి మార్పు కలిగి ఉండాలి. మంచి గుణవతి అయిన భార్యల వలె జ్ఞానం కలిగి ఉండాలి. మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ప్రకటపడే లేవాలి. ప్రార్థన పరులై ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. ఈ శిలాగ్రహాల కుమార్తెల వలె నీ కుమార్తెలకు ధైర్యాలు చెబుతూ, రోదనలు నేర్పుతూ విశ్వాస జీవితంలో కొనసాగించే వారిగా ఉండాలి. రెండో పాఠ్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చదవద్దు, కానీ లూదియాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ పౌలు, బర్నబా నదీ తీరమున ప్రార్థన జరుగుతూ ఉందని అనుకుని ఆ స్థలానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఎక్కడ ప్రార్థన జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కువ మంది ఎవరు కనపడతారు? స్త్రీలే కనపడతారు. అదే స్థలంలో కూడా అక్కడికి వస్తూ ఉన్నారు దేవుని సేవకులు అని చాలా మంది స్త్రీల సమూహం అక్కడికి వచ్చింది నదీ తీరానికి. ఉదయం మొదలుకొని సాయంత్రకాల సమయం వరకు నెత్తిన బుట్ట పెట్టుకుని ఆ యొక్క ఊదా రంగు పడిని అమ్ముకుంటూ ఉన్న ప్రియాదైన పట్టణస్తురాలు లూదియా పగలంతా ఊళ్ళో తిరిగి తన వ్యాపారము చేసుకుని ఆ యొక్క ప్రార్థన జరిగే స్థలానికి ప్రార్థన జరుగుతూ ఉంది అనుకుని ఆవిడ కూడా అక్కడికి వచ్చింది. లూదియా అనగా వెలుతురు. లూదియా అనగా వెలుతురు లేక కాంతి, అంటే లైట్.
ఈ యూరియా పగలంతా కష్టపడి ఆయన ప్రార్థన జరిగే స్థలానికి వచ్చి నేను కూడా వారు చెప్తూ ఉన్న మాటలు నేను కూడా వినాలి, నేను కూడా ప్రార్థనలో పాల్గొంపులు పొందాలి, నేను కూడా దేవుని యొక్క సేవకుల మాటలు నేను వినాలి అని ఆ స్థలానికి వచ్చిందంట. వచ్చినప్పుడు దేవుని సేవకుల ద్వారా విత్తబడుతూ ఉన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏ దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు. కానీ అందరూ వింటూ ఉన్న వారు ఈమె పేరు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక 16వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. దైవభక్తి కలిగిన స్త్రీ అంటే దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలంట? దైవభక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వస్తాం, మాట్లాడుకుంటూ ఉంటాం, దేవుని మందిరానికి వస్తాం, పోట్లాడుకుంటూ ఉంటాం, దేవుని మందిరానికి వస్తాం, మన ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ ఉంటాం. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు మాట్లాడుతూ ఉంటాడు, నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తన ప్రవర్తన చూసుకుంది, తన యొక్క నడవడిక చూసుకుంది, దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చింది లూదియా. వచ్చి దైవ భక్తి కలిగి దేవుడి ద్వారా వస్తూ ఉన్న మాటలు శ్రద్ధతో ఆలకిస్తూ ఉన్న సమయంలో అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ప్రభువు ఆమె హృదయము తెరచని కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. నీలో దైవభక్తి ఉంటే దేవుడు నీ హృదయాన్ని తెలుస్తాడు. నీలో దైవభక్తి ఉంటే దేవుడి యొక్క మాటల యందు నీవు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎన్ని కార్యాలు చేసేవాడో అనే విశ్వాసము, లక్ష్యము, నీ యొక్క చూపు, నీ యొక్క తలంపులు, నీ ఉద్దేశాలు బయట వైపు తిరగకుండా దేవుడి వాక్యం మీదే ఉంటే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. అందుకే ఈ హృదయం తెరవాలి అంటే చాలా కష్టం. నా హృదయంలో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఆలోచనలు ఎవరికి కూడా తెలియదు. హృదయం అంటు కట్టే మోసకరమైనది అని ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈమె హృదయాన్ని ఎందుకు తెరిచాడు అంటే, మొదటిగా ఈవిడ దైవభక్తి కలిగిన స్త్రీ, తర్వాత దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచిన స్త్రీ కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈ వాక్యం నాకడిగే చెప్తూ ఉన్నారు, ఈ మాటలు నా కోసమే చెప్తూ ఉన్నారు, ఇవి నాకే తగ్గుతుంది అని అనుకుంటాము. కానీ ఆ తాకిన మాటల ద్వారా నీ జీవితం మార్చబడిందా లేదా? ఆ దేవుడు నీతో మాట్లాడిన మాటల ద్వారా నీ హృదయంలో పరివర్తన వచ్చిందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఆవిడ మాట్లాడుతూ ఉండి, నేను నిజంగా విశ్వాసం కలదానని నేను ఎంచితే మీరు నాకు, నా కుటుంబానికి కూడా బాప్తిస్మము ఇవ్వండి. ఆ ఒక్క స్త్రీ చేసిన ప్రార్థన, ఆ ఒక్క స్త్రీ ఉన్న భక్తి, ఆ ఒక్క స్త్రీలో ఉన్న విశ్వాసం ద్వారా ఆమె, ఆ కుటుంబము రక్షించబడింది. మన ప్రార్థన మన భర్తను రక్షించగలుగుతూ ఉంటాం, మన ప్రార్థన మన బిడ్డలను రక్షించగలుగుతూ ఉంటాం. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, స్త్రీలారా మీలో ఎవరికైనా అవిశ్వాసి అయిన భర్త ఉంటే మీ సత్ప్రవర్తన ద్వారా మీ పురుషులు మార్చబడాలి. ఈవిడకున్న సత్ప్రవర్తన, ఈ లూదియాకున్న భక్తి ఎవరిని మార్చింది అంటే తన కుటుంబం అంతటిని కూడా మార్చింది. వారందరూ కూడా బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క పాత్రలో సాధనములుగా వాడబడ్డారు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ యాకోబు అనే బావి దగ్గర యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మంచినీళ్ళకి వచ్చింది. అమ్మ నాకు మంచినీళ్ళు అని యేసుక్రీస్తు వారికి ఆవిడకి తెలిసిన సంభాషణ అంతా మనందరికీ తెలుసు. తర్వాత ఆవిడ ఊర్లోకి వెళ్ళి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తా. ఏం చేసింది ఆవిడ? ఎవరికి తెలియకపోవచ్చు, తను చేసే వృత్తి ఏంటో తెలుసు, తెలిసిన కొన్ని ఉంటాయి, తెలియని కొన్ని ఉంటాయి కార్యక్రమాలు. కానీ ఈవిడ మాట్లాడుతూ ఉంది, నేను చేసినవన్నీ, నేను రహస్యములు చేసినవి, పగలు చేసినవి, రాత్రులు చేసినవి, నేను ఏ స్థలంలో ఎప్పుడు చేసినవన్నీ కూడా నాతో చెప్పినవన్నీ నేను మీకు చూపిస్తా. ఆ ఒక్క స్త్రీ సాక్ష్యం ద్వారా ఆ సమరయ పట్టణం అంతా కూడా రక్షించబడింది. మన సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? మన సాక్ష్యం ద్వారా ఎంతమంది రక్షించబడుతూ ఉన్నారు? ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు, గొప్ప గొప్ప కార్యాలు అనుభవిస్తూ ఉన్నారు దేవుడు చేసిన మేలు. ఆ సాక్ష్యాలు
ఎంతమందిని మార్చగలుగుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క లూదియ తన ప్రవర్తన ద్వారా, తనకున్న విశ్వాసం ద్వారా ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకుంది. ఈ యొక్క స్త్రీ తను చేసిన పాపాల గురించి తను బాధపడలేదు, కానీ తన పాపాలని విడిచిపెట్టింది. సమరయ్య పట్టణాన్ని కాపాడుకోగలిగింది. చదవబడిన సువార్త పాఠ్య భాగంలో అక్కడ మరియా ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిరువురు కలయిక. ఆ కలయికలో మరియా మాట్లాడుతూ ఉంది, నా ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉంది. నా ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉంది. ప్రాణము ప్రభువుని గణపరచాలంటే దేవుడు మంచి మంచి కార్యాలు చేస్తేనే ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి ఇల్లు ఇచ్చాడా, మంచి బిడ్డలు ఇచ్చాడా, మంచి ఆస్తి ఇచ్చాడా, మంచి ఐశ్వర్యం ఇచ్చాడా, ఇటువంటివి ఉంటేనే మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. కానీ మరియా జీవితంలో పొందుకున్నది ఏంటి? ఆమె 6వ నెలలో గాబ్రియల్ అనే దేవుడితో మరియా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, అమ్మా నీవు గర్భం ధరిస్తావు అంది. వెంటనే మరియా మాట్లాడుతుంది, అయ్యో నేను పురుషుని ఎదుగునే దాన్ని కదా, నేను ఎలా గర్భవతిని అవుతాను అంటే, ఆ దినాల్లో యూదుల్లో ఉన్న కన్యకులందరూ కూడా చాలా మంది, ఎన్నో వేల మంది వివాహాలు చేసుకోకుండా ఈ యొక్క యేసుక్రీస్తు వారు వారికి జన్మించాలని ఎదురు చూస్తూ ఎంతో మంది కన్యకులు వారి కన్యత్వాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా వారి జీవితం అంతా యేసు వారు నా కడుపులో పుట్టాలి అంటే నా కడుపులో పుట్టాలని ఎదురు చూస్తే దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మరియకు మాత్రమే. అప్పటికే ప్రదానం చేయబడిన స్త్రీ ఈవిడ, అప్పటికే ప్రదానం చేయబడిన కన్యక. ఈ సమయంలో మరియ దగ్గరికి వచ్చి దేవుడితో మాట్లాడుతూ ఉంది, అమ్మా నీవు గర్భం ధరించబోతూ ఉన్నావు, యేసు అనే రక్షకుడు నీలో నుంచి రాబోతూ ఉన్నాడు. ఇది ఎలా జరుగుతూ ఉంది? నేనే పెళ్లి కాని దాన్ని కదా, నాకు మొన్నే ప్రధానమైంది. ఈ పరిస్థితి నేను ఎలా ఎదుర్కోవాలి అంటే వెంటనే దేవుడితో మాట్లాడుతూ ఉంది, నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ దగ్గర బంధువురాలని ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు, ఆవిడికి ఇది 6వ మాసము. ఆ ఎలిజబెత్ పరిస్థితి ఎలా ఉందంటే ఋతుక్రమం ఆగిపోయి శరీరం అంతా ఉడికిపోయి తన శరీరము తనకు సహకరించిన స్థితిలో ఎలిజబెత్ ఉంది. అంటే చావుకు దగ్గరగా ఎలిజబెత్ ఉంది. అంటే ఎండిపోయిన ఓడులో నుంచి కూడా జీవాన్ని నింపేవాడు ఆయనే. ఆయన మాట మాత్రమే ఎండిపోయిన ఎముకలను జీవింపజేసేది. అటువంటి స్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళు అనగానే ఆవిడ కొండసీమలో ఉన్న ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలిజబెత్ ఆమె కలవగానే వారి శిశువులు, వారి గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసింది. అప్పుడు మరియ తీసుకున్న తీర్మానం ఏంటంటే, యేసు కొరకు ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా, ఎంత బాధ అయినా, ఎన్ని దుఃఖాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని అభ్యంతరాలైనా సరే నేను యేసు కొరకు భరిస్తా. ఎంతో మందికి లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ ఉన్న మాట, నా ప్రాణము ప్రభువును కనపరుస్తూ ఉంది. నా ప్రభువు కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడతా, నా ప్రభువు కొరకు ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటా, నా ప్రభువు కొరకు ఎంతగానో నేను అవమానాలు పడతా, కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశమని నేను వదులుకోను. ఇప్పటి నుంచి అన్ని తరముల వారు కూడా నన్ను ధన్యురాలు అంటారు. ఒక మార్గంలో ఆవిడ తీసుకున్న నిర్ణయము ఇప్పుడు ఎలా కొనియాడబడుతూ ఉంది అంటే, ఒక తల్లిగా ఆవిడ కొనియాడబడుతూ ఉంది. ఎందుకు జరిగింది అంటే మనకు ఒక మార్గాన్ని చూపుతూ ఉంది. ఆవిడ తీసుకున్న మార్గము, ఒక మరియమ్మ గారు తీసుకున్న మార్గం ద్వారా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. శిలోగ్రహాలను తీసుకున్న మార్గంలో, కుమార్తెలు తీసుకున్న మార్గంలో సమాజంలో ఉన్న స్త్రీలకు ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ లూదియ తను తీసుకున్న విశ్వాసం అనే మార్గంలో తన కుటుంబాన్ని రక్షించుకుంది. నువ్వు దేనిలో ఉన్నావో పరిశీలన చేసుకోవాలి. లూదియ వలె ఉంటూ ఉన్నావా, శిలోపిన బహాదు కుమార్తెల వలె ఉంటూ ఉన్నావా, లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావా జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా యేసయ్య మాట్లాడుతూ ఉంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఇవన్నీ కలిగి మార్గములో నన్ను మీరు వెంబడించాలి. ఇలా వెంబడిస్తే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. చివరిగా మాట్లాడుతూ ఉన్నాం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా వారి యజమానులకు
లోబడి ఉండాలి. అలాగే పురుషులు కూడా క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా పురుషులు మీ భార్యలను మీరు ప్రేమించాలి. స్త్రీలు మాత్రమే కాదు కానీ ఈ దినము స్త్రీలతో పాటు వారి భర్తలు, వారి బిడ్డలు, మన సంఘం అంతా కూడా దీవించబడుతూ దేవుని మార్గమై ఉన్న యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నడవడిలో, ఆయన కృపలో మన జీవితాలు వర్ధిల్లాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాం. నాకు ఈ సమయం ఇచ్చిన మన కౌన్సిల్ మెంబర్ గారికి, మన డేట్ చైర్మన్ గురువులకు, మన సంఘం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలకు తక్కువ సమయం ఇచ్చామని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొంతసేపు ఆయన చెప్పినా కూడా అనర్థాలను బట్టి సెలవుప్రహాద కుమార్తెలు ఏ విధంగా మరి ప్రధాన యాజకుల ద్వారా సమాజ మందిరం ఎదుట వారు ఒక కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళి ఉన్నారు. మరి వాళ్ళు ఆ విధంగా ఒక ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా పొందుతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా లూదియా మరి దైవభక్తి గల స్త్రీ, ఆమె మరి పౌలు గారి విశ్వాసం ఉంచింది, ఆయన ప్రసంగాల లక్ష్యం ఉంచింది. అదేవిధంగా కుటుంబాన్ని అంతా కూడా బాప్తిసంలోకి నడిపించింది. మరి అదేవిధంగా తల్లి మరియ గురించి మనకు తెలుసు, ఆమె ధన్యతల గురించి కూడా మనకు తెలుసు. వీటన్నింటినీ బట్టి మనమంతా కూడా వాళ్ళు కూడా కలిగిన గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో వారిలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించాలని అమ్మగారికి నా వందనాలు తెలియజేసుకుంటూ మరి మనమందరము లేచి నిలబడి మనకు ఆ విశ్వాస సూత్రాన్ని చదువుకుంటాం. సర్వశక్తిగా తండ్రి దేవుని నేను వచ్చున్నాను, ఆయన దేవుని మాటలు మన ప్రభుత్వం శ్రీకృష్ణుడు ఈయన పరిశుద్ధాత్మ ధర్మంలో కలపబడి ఆమెను పుట్టిన కొద్ది పిల్లల కాలం ముందు బాధపడి సిలువేయబడి చనిపోయి బాధ పెట్టబడి అదృశ్యలోకంలోకి దిగబడి చనిపోయి బాధ పెట్టబడి అదృశ్యలోకంలోకి దిగి 3 దినాల చనిపోయిన వారి వద్దకు తిరిగి లేచి పరలోకంలోకి సర్వశక్తిగా తండ్రి చేతి మీద కూర్చొని సజీవులకు మృతులకు వచ్చాను. పరిశుద్ధాత్మను వచ్చాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాపక్షమాపణము, శరీర పునరుద్ధానము, నిత్య జీవనము వచ్చును. ఆమేన్. Yeah.
అవసరాలకు మీరు అంగీకరించండి. మీ సేవార్థము మీ నామ మహిమ కొరకు వాడుకునండి. విప్పిన రూపంలో 30 గాను 60 గాను 100 పరివర్తన చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సహకరించిన మీ అందరికీ కూడా మరోసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆరాధన అంతటిని బట్టి మరి మన డిసిఐ గారు మన మధ్యకి రావడం మన ధన్యతగా భావిస్తూ అయ్యగారిని కొద్ది మాటలు మాట్లాడవలసిందిగా మరి తర్వాత ప్రార్థన దేవునితో మనం క్రీస్తువులో ప్రియమైన దేవుని బిడ్డలాగా ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అందరూ చూస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ యొక్క స్త్రీల ఆధారం కొరకు ఒక ప్రత్యేకమైన రీతిలో అలంకరించబడి స్త్రీల యొక్క ఆధిక్యతను చాటులాగిన కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చిన్నపిల్లలు అంటున్నారు, పెద్దవాళ్ళందరూ కొనుక్కున్నారు, మాకే ఏంటి డ్రెస్లు అంటున్నారు. సండే స్కూల్ సండే ఉంది మీకు, ఆ రోజు మీరు కూడా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. యూత్ వారికి యూత్ సండే ఉంది. నిజంగా సెప్టెంబర్ 2nd సండే ఉమెన్ సండేగా మన 4 మందికి ప్రకటించింది. మనకున్నటువంటి వెసులుబాటును బట్టి ప్రతి సంఘములో కూడా ఈ ఉమెన్ సండే జరపాలని మరి సంఘ కాపరి గారు మరి బాలాజీ గారు మరి నిర్మల్ కుమార్ గారితో మాట్లాడి, అమ్మ మరి ఫస్ట్ సండే మొదలపాడులో పెడదాం, సెకండ్ సండే కత్తిపాడులో పెడతాం, థర్డ్ సండే మండలంలో జరుపుదాం, ఫోర్త్ సండే కానుకొల్లు, ఫిఫ్త్ సండే నగరం, ఇలా అన్ని సంఘాల్లో కూడా ఉమెన్ సండే జరపాలన్నప్పుడు నిజంగా వారు తీసుకున్న రిస్క్ నేను చూస్తున్నాను. ఇంచుమించుగా 40 మంది ఒకే రకమైన చెరవలు కట్టుకొని మీరందరూ కూడా చర్చ అయిన తర్వాత గ్రూప్ ఫోటోలు దిగితే పట్టణ సంఘాలు మన ముందు దిగదుడిపే దేవునికి స్తోత్రం కలిగిన దాకా. పట్టణ సంఘాలు 10 మంది ఒకే కలర్ డ్రెస్ వేసుకుని వాళ్ళందరికీ వచ్చి వాళ్ళు పెట్టే స్టాటస్ చూస్తూ ఉన్నప్పుడు మా మండపల్లి సంఘంలో ఎంతమంది స్త్రీలు, సంఘం స్త్రీలు ఎంత యూనిఫామ్ గా ఉన్నారు, ఎంత చూడవచ్చుగా ఉన్నారు. ఇది ఒక పండగ వాతావరణం కంటే అనిమిక్కలుగా ఉంది అంటే అతిశయోక్తి మాత్రం కూడా మన ముందు దర్దాపుగా ఉన్నటువంటి పట్టణ సంఘాలు కూడా దిగుబడిపై అంత చక్కగా అలంకరించినటువంటి విధానాన్ని బట్టి మీరందరూ కూడా కావాలని తీసుకున్న ఆ చీరలు తీసుకోవటం, కుట్టించుకోవటం, వచ్చినటువంటి విధానం బట్టి కూడా ప్రత్యేకమైన దాని కొరకు ఎక్కువ శ్రమ తీసుకున్నటువంటి బాలాజీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. 20 చీరలు తీసుకొచ్చారు, అయిపోయింది. 10 తీసుకొచ్చారు, చాలా మరలా అప్పటికప్పుడు పరుగు లేక ఎప్పుడు వెళ్తున్నారు రెస్ట్ లేకుండా మీ అందరూ కొరకు సహకరించి ఒక యూనిఫామ్గా తీసుకొచ్చి ఈ సండేని విజయవంతంగా జరగడానికి ఇది ఎంతో తాగేది కాదు, దర్దాపుల్లో ఇంకా ముందుకు కొనసాగాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాము. స్త్రీల గురించి మాట్లాడుతున్నాను, చాలా సరదా. స్త్రీల పక్షపాతిని, కానీ ఇది సమయం కాదు. వచ్చే శుక్రవారం స్త్రీల గురించి మాట్లాడతాను. ఇది సమయం కాదు, మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఇది అయిన తర్వాత చక్కగా కెమెరా ఉంది, యూనిఫామ్గా మీరందరూ కూడా బయట ఫోటోలు దిగండి. ఫ్రీగా ఫోటోలు రావు, కాస్ట్ చెల్లించాలి, ఫోటోలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి 1 సంవత్సరం తర్వాత మరి 1 సంవత్సరాన్ని చూస్తామని గ్యారంటీ మనకు లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని మేమంతా ఇంత ఘనంగా జరుపుకోవాలని అందరూ కూడా ఆనందంగా ముందుకెళ్ళాలని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించినటువంటి డయాజన్ కౌన్సిల్ మెంబర్ గారికి, మరి సంఘ కాపరి గారు జోసఫ్ గారికి, అన్ని ముందు నడిపినటువంటి బాలాజీ గారికి, యూత్ వారికి, సంఘ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంత చక్కటి వాక్యంతో మనల్ని ప్రభావితం చేసిన అమ్మగారిని మరి స్త్రీ మైత్రి ఆదివారం సందర్భంగా, స్త్రీల ఆదివారం సందర్భంగా సండే అవడానికి అకార్డింగ్ టు ఆల్ మనీ సెకండ్ సండే అయినా ఈ నెలలో మరి మనం పంచుకుని దేవుని స్థుతించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో భాగంగా ఈ వారం మన యొక్క సంఘంలో ఉమెన్స్ సండే జరగడం, ఆరాధన క్రమాన్ని మరి ఆడపిల్లలు ప్రత్యేకంగా మరి నడిపించడం, లేఖన భాగాన్ని చదవడం, అదేవిధంగా డయాసిస్ కౌన్సిల్ వారి మెంబర్ గారి యొక్క ఆ సారథ్యంలో ఈ విధంగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మీరు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ సలహాలు మరి ఆలోచనలు సంఘం పక్షంగా మరి సంఘానికి తెలిసేట్టుగా మీరు పంచుకున్నందుకు మాట్లాడినటువంటి బిడ్డలందరికీ కూడా నా తరఫున సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి భారమైనా కూడా
మరి సమయాన్ని వెచ్చించి మమ్మల్ని ప్రేమించి ఆ ముల్తాడుపాడు గ్రామ సంఘ బిడ్డలు మరి ఇచ్చేసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నందుకు మా సంఘం తరఫున మరి మీకు ఆ కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనకు చిన్న మనవండి నెక్స్ట్ సండే కమింగ్ సండే 24వ తేదీ ఆదివారం ఆ సీనియర్ సిటిజన్స్ సండే వయోవృద్ధుల ఆదివారము. మరి మీకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి సాక్ష్యం ఇవ్వడానికి. అలాగే ప్రత్యేకంగా మీ యొక్క మరి నడిపింపు మరి పిల్లలకు అవసరం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ సంఘానికి అవసరం. అలా మాట్లాడదలుచుకున్నటువంటి వారికి 30 నిమిషాలు పావుగంట సమయం ఇవ్వబడుతుంది. మీరు మరి సిద్ధపడాల్సిందిగా. ఈశ్వర్ గారు మరియు గారు ఇలా పెద్దవారు ముందుకు వచ్చినట్లయితే మన విధి ధర్మమైంది అమ్మగారిని సన్మానించుకోవడం. మరి ఇంతకాలంగా మనం ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి వెనకండి మనల్ని నడిపించింది వారి. కాబట్టి ఈ సమయంలో అమ్మగారిని సన్మానించుకునే భాగంగా మీరందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. Thank you.
సకల దుష్టుల నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసము మనందరికీ జరుగుతున్న ప్రతి ఆరాధనలకు ప్రత్యేక ఈ స్త్రీల కొడికకు ఇప్పుడు ఎల్లప్పుడూ సురాకాలముగా